హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా పాపని డాన్స్ క్లాసులో దింపడానికి నందిగామ వెళ్ళామండి. నేను మా ఆవిడ వెళ్ళేదారిలో కేసర్ టోల్గేట్ దగ్గర ఆగామన్నమాట టిఫిన్ తినడం కోసం. ఈరోజు ఇంట్లో టిఫిన్ చేయలేదు, అందుకని ఇక్కడ టిఫిన్ తినడం కోసం ఆగాం. వేడివేడిగా ఏమున్నాయంటే ఇడ్లీ ఉన్నాయన్నారు. ముగ్గురు 3 ప్లేట్స్ తీసేసుకున్నాము. ఇడ్లీ అయితే చాలా పల్చగా ఉన్నాయి. టేస్ట్ చూసి చెప్పాలి ఎలా ఉన్నాయో. చూద్దాం టేస్ట్. ఈ లోపల మా పాపకు కూడా తీసుకెళ్ళి ఇచ్చేసాను. తర్వాత నేను కూడా తెచ్చేసుకున్నాను ఓ ప్లేటు. ఇందులోకి అయితే పల్లీ చట్నీ, టమాటా చట్నీ, కారపొడి ఇచ్చారు. టేస్ట్ అయితే బాగున్నాయండి. ఇడ్లీ ఉండడానికి పలచగా ఉన్నా కూడా వేడిగా ఉన్నాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది. 4 ఇడ్లీ 30 రూపీస్ తీసుకున్నారు. రీజనబుల్గానే అనిపించింది. మరి ఇడ్లీ ఒకటి తినగానే సరిపోదు కదా, మా వాడిని మళ్ళీ అడుగుతున్నాను ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పమని. బాగుందని చెప్తుంది. తర్వాత ఇడ్లీ తిన్న తర్వాత మళ్ళీ వెళ్ళి ఇంకా ఏమైనా తిందామా అంటే వద్దన్నారు వాళ్ళు. కానీ నేనైతే బోండా తీసుకున్నాను. అది కూడా అప్పుడే వేడిగా వేస్తున్నారు బోండా కూడా. సరే అని చెప్పేసి మళ్ళీ ఒక ప్లేట్ బోండా తీసుకున్నాను అనమాట. ఈ బోండా ఎలా ఉందంటే వేడిగా సొర్ర మనకి కాలిపోతుంది పట్టుకుంటేనే, అలా ఉంది. మా ఆవిడ ఒకటి తీసుకొని టేస్ట్ చేయమన్నాను. నేను కూడా టేస్ట్ చేశానండి. బోండా కూడా చాలా బాగుంది. రీజనబుల్ ప్రైసెస్ అనమాట ఇక్కడ. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.